ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి ఈ ప్రపంచంలో తెలియని ఎవరు లేరు. అయితే ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి కొన్ని పూర్తిగా ఆయన జీవన విధానము, ఆయన ప్రపంచంలో ఎలాగా ఆయన వచ్చారో, ఆయన ఏం చేస్తారో అని విషయాలు అంతగా తెలియకపోవచ్చు. ఆ కారణం చేత ఆయన మీద రకరకాల ఆలోచనలు ఉన్నాయి. వాటన్నిటిని మనం ఛేదించాలంటే ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకంలో జన్మించారు. ఆయన ఈ లోకంలో జన్మించక ముందే దేవుని యొక్క ప్రవక్తులు 700 సంవత్సరాల ముందుగానే ఇంచుమించు ఆయన జన్మిస్తారు అని తెలియజేసింది. ఆయన ఎక్కడ పుడతారో, ఆ పుట్టినప్పుడు ఏం జరుగుతుందో ఇవన్నీ ముందుగానే తెలియజేయడం ఆశ్చర్యకర విషయాలు ఇవి. ఎవరైనా గొప్ప ఈ మన దేశంలోని భవిష్యత్తు తెలియజేసేవారు కొంతవరకు మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళు పేర్లు అయిపోతూ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉన్నారా అని కలకత్తా నుంచి ఒక భవిష్యత్తు జ్ఞానాన్ని తెలిసిన అది చెప్తే ఆయన బ్రతికలేరు, అంటే ఫెయిల్ అవ్వచ్చు. అయితే దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క ప్రవక్తులు అన్న మాటకి అర్థం ఏంటంటే దేవుని మాటల్ని ఈ లోక యొక్క భవిష్యత్తుని లేదా గతాన్ని, ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటినీ చెప్పగలిగేవారు ప్రవక్తలు. అది కూడా దేవుని మాటలు తప్ప వారి సొంత మాటలు చెప్పివే కావు, సొంత జ్ఞానము కానే కాదు. అలాంటి ప్రవక్తలు ముందుగానే తెలియజేశారు ఆయన ఎక్కడ పుడతారు, ఏం జరుగుతుందో అని, ఆయన ఏం చేయబోతారో కూడా. ఆయన ఈ లోకంలో సిలువై పడ్డం, సిలువ అన్న మాట ఇది రోమా రాజ్యం యొక్క అత్యంత ఘోరమైనటువంటి నేరస్తులకి వేసే శిక్ష అది. అలాంటి శిక్ష ఈయడానికి ఈయన మీద, ప్రభువు యేసుక్రీస్తు మీద తప్పుడు ఆరోపణలతోని ఈయన దేవుడు కాకుండా దేవుడిగా చెప్పుకుంటున్నారు. అంటే పాపాలు క్షమించే అధికారము దేవునికి తప్ప మరి ఎవరికి లేదు. అయితే ప్రభువు యేసుక్రీస్తు వారు నీ పాపంలో క్షమించబడ్డాయి, నీ పరిపత్తికి నడిచేయాలని చెప్తున్నప్పుడు ఇలాంటి కొన్ని సంఘటనల్ని వారు విని చూసి, ఇదేంటి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, గొప్ప చరిత్ర గల దేవుడు మేము చూస్తున్నాం. ఒక సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి యేసుక్రీస్తు, ఒక వడ్లవాని కుటుంబంలో జన్మించినటువంటి యేసుక్రీస్తు, ఈయన మరి తెలుసు, ఈయన సోదరం అని తెలుసు, ఈయన తల్లిదండ్రులు తెలుసు. అయితే ఇంత సామాన్య కుటుంబంలో జన్మించిన ఈయన ఎలా పాప క్షమాపణ చేసే అధికారం మీకు ఎలా వచ్చింది? అది దేవదర్శన. దేవుడు ఒక్కడే తప్ప మరొకరు ఎవరికి కూడా పాపాల క్షమించే అధికారం ఎవరికి లేదు. ఆ గొప్ప నేరము ఆయన మీద మోపారు, శిలువకి అప్పచెప్పారు, మొసుకెళ్ళి శిలువ వేశారు, కొడదాలు కొట్టారు, కిరీటం వేశారు, హేళన చేశారు. నేను ఎవరు కొట్టుకోరు చెప్పుకో అని అన్నారు. నువ్వు నిజంగా ముందు నీవు రక్షించుకో, తర్వాత మమ్మల్ని రక్షిస్తావు అని హేళన చేశారు. వీటన్నిటికీ ఆయన ఏమీ కోపంతో ఊపిపోలేదు. ఆయన ఎందుకంటే ఆయన మనోభావాలు దెబ్బతేం లేదు. ఆయన మనోభావాలు చాలా బలమైనవి, చాలా శక్తివంతుడు. వాళ్ళు ఎంత హేళన చేసినా, ఎంత అవమానకరంగా మాట్లాడినా ఆయన చాలా తేలికగా తీసుకుని, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలీదు, వీళ్ళే క్షమించండి అని గొప్ప ప్రేమని ఈ ప్రపంచానికి చూపించిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు. ఎవరైనా దోషులకి ప్రతి దోషం చేస్తారు, కీడికి ప్రతి కీడి చేస్తారు. కానీ మనం విశ్వసిస్తున్నటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారు
ఆయన సిలువేసినప్పుడు, ఆయన మీద తూళ్ళాడుతున్నప్పుడు కొరడాలు, ముండ్ల కొరడాలతో ఆయన దేహం మీద అవి నాచివాడుతున్నప్పుడు కూడా ఆ పెయిన్స్ అని భరిస్తూ ఆ శరీరంలో ఉన్నటువంటి ప్రతి బాధని అనుభవిస్తూ వీరు ఏం చేస్తున్నారు? కోపం తూకుపడలేదు, క్షమించాడు అని గట్టిగా అరవలేదు ఆయన. వీరు ఏం చేస్తున్నారో తెలీదు, వీరికి తెలీదు, క్షమించండి అని దేవుని వేడుకున్నాడు. అంత గొప్ప ప్రేమమయుడు.